ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇద్దరికి చెప్తున్నాను, దర్శకుడికిను ప్రొడ్యూసర్కి ఇద్దరికి కలిపి నేనేం చెప్తున్నానంటే నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా అంటే చాలా బాగా ఉంది, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి నేను మా ఫ్రెండ్ ఎందుకు ఏడుస్తున్నా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే నాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి చూడాల్సిన మూవీ ఇది. నిజంగా పెద్ద మూవీలే అనుకోకూడదు, చిన్న మూవీల్లో కూడా చాలా హార్ట్ టచింగ్ డైలాగ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ప్రతివి ఉన్నాయి. నిజంగా అందరూ చూడాల్సిన విషయము. నిజంగా అసలు పేరెంట్స్ అందరూ చూస్తే ఎవరు ఏ టైంలో ఎలా మారుతారో తెలుస్తుంది అనమాట. నిజంగా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, ఇప్పుడే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూశానండి. ఈ కథ రాసిన రైటర్ గారికి అండ్ ఈ కథని కళ్ళకద్దటి చూపెట్టిన పండు గారికి అండ్ దీన్ని ఎంకరేజ్ చేసి మా అందరికీ దీనికి ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడే సినిమా చూశాను. ఒక కొడుకు ఏ పని చేసినా తన ఫ్యామిలీ కోసమే చేస్తాడని వివరించారు. అండ్ తల్లిదండ్రులు కొడుకుల్ని తిడుతున్నారు అంటే తన బాగోగుల కోసమే తిడతారు, ఊరికే ఎవరు తిట్టారు. దీనికి మ్యూజిక్ అందించిన సుక్కు గారు చాలా బాగా కొట్టారండి. ఆ మ్యూజిక్ వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తగిరి గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ తాగుబోతు రమేష్ గారు కూడా చాలా బాగా చేశారు. హీరో గారు కూడా చాలా బాగా చేశారండి యాక్టింగ్. మూవీ అయితే సూపర్ ఉందండి. నా మిస్టర్ కళ్యాణ్ మూవీ ఇప్పుడే చూశానన్న, చాలా ఎమోషనల్గా వచ్చానండి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా నవ్వుకుంటూ సప్తగిరి గారు చాలా నవ్వించారు. ఇంటర్వెల్ తర్వాత మాత్రం హీరో గారు చాలా ఏడిపించేశారండి. అదే ఫీల్తో వచ్చాను. ఫైట్స్ మాత్రం ఎరగదీశారు హీరో గారు, చాలా బాగుంది కట్అవుట్. అదొకటి ఎమోషనల్. హీరోయిన్ చాలా బాగా చేశారు, కొత్త వాళ్ళైనా. డైరెక్షన్ సూపర్ అండి, చాలా బాగుంది. చిన్నగా ఉంది కానీ చాలా పెద్ద బడ్జెట్గా తీశారు. మూవీ మాత్రం చాలా ఎమోషనల్. అదొకటి ఒక సోషల్ సిబి అనే ఒకటి కాన్సెప్ట్ ఉందండి, జాబ్ అనుకుంటాము. అది మూవీ చూస్తే అర్థమవుతుంది ప్రేక్షకులు. సినిమా చూస్తే మీరు దానికున్న సమస్య అనేది ఉన్న సమస్యలు, బ్యాక్గ్రౌండ్గా ఉన్న ఇబ్బందులు అంతా అమౌంట్ గురించే మాట్లాడుతూ ఆ సమస్యలు అనేది దానికి అలా చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ చిన్నగా ఉన్నాయి కానీ స్క్రీన్లో మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి. చాలా బాగుంది. బాగుంది, సూపర్, ఎక్సలెంట్. అందులో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది నాకు అయితే. హీరోయిన్ అవసరం చేశారు. కామెడీ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. డైరెక్షన్ సూపర్ ఉంది, కామెడీ కూడా సూపర్ ఉంది. అందరూ అవసరంగా చేశారు. యాక్టింగ్ అయితే బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగా పెట్టారు అసలు. అందులో అయితే నేనైతే ఏడ్ చేశాను. ఓకే, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేశాను నేను. చూడొచ్చు. గుడ్ మూవీ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. నా ఇప్పుడే మిస్టర్ కళ్యాణ్ మూవీ చూశాను భయ్య, సూపర్ ఉంది. స్టార్టింగ్లో వచ్చేసి మనకి కామెడీ కొంచెం రోల్ చూపిస్తారు, కామెడీ ప్లస్ ప్లే బాయ్ రోల్ చూపిస్తారంటే ఏంద్రబాబు ప్లే బాయ్ అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్లో అయితే బాబా ఒక్కొక్క ప్రేక్షకుని హృదయాన్ని పిండి పారేసిన భయ్య మనోడైతే మామూలుగా లేదు. మదర్ సెంటిమెంట్ కానీ, చిన్నపిల్లలు రోడ్డు మీద అడుక్కునే సెంటిమెంట్ కానీ మామూలుగా లేదు. ఒక్కొక్క సీన్స్ అయితే ఒక్కొక్క అల్టిమేట్గా ఉన్నాయి భయ్య. ప్రతి ఒక చిన్న పనికి ఏదో ఒక కారణం ఉంటుంది. తప్పుడు పని అయినా మంచి పని అయినా చేసే పనికి వెనకాల కనిపించని ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటనేది తెలుసుకొని మనం ఎదుటి వాళ్ళతో బిహేవియర్ అలా ప్రవర్తన చేయాలి మనం అనేది ఒక ఈ సినిమాలో చూపించిన భయ ఎక్సలెంట్గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉన్నది. ఒక సాంగ్ అయితే నాకు మస్తు నచ్చింది భయ. సానా ఏదో సంథింగ్ సాగుతుంది, అది నేను పాడితే మళ్ళీ బాగోదు. సాంగ్ సూపర్ వచ్చింది. సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎమోషన్ సీన్స్ అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అవి డైరెక్టర్ గారు కరెక్ట్గా క్యాచ్ చేసి చూపించారు భయ్య. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్ మొత్తం అవే హైలైట్ భయ్య. ఎక్సలెంట్గా ఉన్నది. సాంగ్స్ సూపర్గా ఉన్నది. డైరెక్షన్ అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ 3 పండుగ చేశారు డైరెక్టర్ గారు. సూపర్ భయ్య. వాళ్ళ ఎక్సలెంట్ ఉంది భయ్య. ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా తీసుకెళ్ళి ఎవరెస్ట్ అంటారు కదా, మన ఇండియాలోనే ఎవరెస్ట్ అత్యంత మౌంటైన్స్ పెద్దవి అంటారు కదా,
అక్కడికి తీసుకెళ్ళిపోయింది భయ. సెకండ్ హాఫ్ సినిమా మాత్రం పీక్స్ అంటే పీక్స్, చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చిందంటే మాత్రం ఫుల్ ఎమోషనల్గా తీసుకెళ్ళిపోతాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగని చెప్పి సినిమా అంతా అలాగ ఉండదు. ఇంకా సెకండ్ హాఫ్ ఎంటర్ అయిందంటే మాత్రం ఎవ్వరి నోట్ల నుంచి మాట రాదు, అంత బాగా చేశారు. ఎమోషన్స్ అయితే పండించారు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాళ్ళకి చాలా బాగుంది. అంటే ఇది ప్రీమియర్ వేసారు, మళ్ళీ థియేటర్లో కూడా రిలీజ్ చేయాల్సిన సినిమా. ఎందుకంటే ఇది ఒక అందరూ చూడాల్సిన సినిమా. ఇది చిన్నోళ్ళ నుంచి అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి సినిమా గురించి అర్థం కాదు, కానీ మిడిల్ క్లాస్ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అయ్యే సినిమా అయితే మిస్టర్ కళ్యాణ్ భయ్య. సూపర్ అంటే సూపర్ ఉంది. సూపర్ అండి, బాగుంది. అండ్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అండ్ క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. సూపర్, చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది కదా, పేరెంట్స్, అవి చెప్పు. సూపర్ అండి, సూపర్. తాగుబోతు ఆల్వేజ్ ఆయన సూపర్గా చేస్తారు. సూపర్ అండి, బాగుంది. గ్రేట్ అండ్ సూపర్, చాలా బాగుంది. సీన్స్ అలా అంటే వాళ్ళు క్లైమాక్స్ ఒకటే. న్యూ జనరేషన్కి అయితే పర్ఫెక్ట్ స్టోరీ ఇది. మ్యూజిక్ చాలా బాగుంది, కామెడీ కానీ మొత్తం బాగుంది బ్రో. స్టోరీ బాగా నచ్చింది. స్టోరీ అయితే సెకండ్ హాఫ్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. మదర్ సెంటిమెంట్ బాగా చూపించారు బ్రో. ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇంట్లో వాళ్ళకి ఎమోషన్, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బ్రో. న్యూ టాలెంటెడ్ యూత్ పక్కా కనెక్ట్ అవుతుంది బ్రో. మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ రెండు ఉన్నాయి బ్రో. మ్యూజిక్ అద్భుతం బ్రో. న్యూ థాట్స్, పర్ఫార్మెన్స్ బాగుంది. న్యూ మూవీ అయినా బాగా చేశారు, చాలా బాగుంది. డైరెక్షన్ బాగా చేశారు, బాగా కనెక్ట్ అయ్యాను బ్రో. ఆడియన్స్ అయితే ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ బ్రో. పక్కా అందరం చూడమని చెప్తాను బ్రో. ఫ్యామిలీ ఓరియంటెడ్. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంటిమెంట్ సినిమాలు రావడం చాలా అరుదుగా ఉంది. కానీ ఈ సినిమా చూసినంతసేపు తల్లిదండ్రులను ఎవరైతే చూడరో వాళ్ళకి కనువిప్పుగా ఈ సినిమా మనకి కనిపిస్తుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులు మన దగ్గర తెచ్చుకుని ప్రేమగా చూసుకోవాలన్న ఫీలింగ్ కలిగింది మనిషికి. ఈ సినిమా చూస్తున్నంతసేపు కుటుంబ బాంధవ్యాలు, బంధుత్వాలు గుర్తుకొచ్చాయి. చాలా సెంటిమెంట్ సినిమా. డైరెక్టర్ గారు బాగా చేశారు. ఫైట్స్ మాత్రం కొత్త హీరో చేసినట్లేదు, పెద్ద హీరోలు సినిమాలు చేసినట్టుగానే పెద్ద ఫైట్లు బాగున్నాయి, సెంటిమెంట్ బాగున్నాయి. తల్లిదండ్రులను బాధ్యతగా లేకుండా పిల్లలను రోడ్డు మీద వదిలేసినా కానీ ఒక హక్కును చేర్చుకుని సెంటిమెంట్గా పిల్లల్ని కాపాడి అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజులన్నీ చెప్పే విధంగా డైరెక్టర్ గారు మంచిగా తీశారు. సినిమా చాలా సూపర్ హిట్ సినిమా. ఇలాంటి సినిమాలు రావటం అరుదు. కాబట్టి అందరూ, ప్రతి వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చూసే విధంగా ఉంది. సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ. సెకండ్ హాఫ్ అయితే అదుర్స్. సెకండ్ హాఫ్లో ఎవరు కూడా తల కూడా తిప్పుకునే విధంగా సెంటిమెంట్ పండించారు. నాకు అన్ని సీన్లు బాగా నచ్చినాయి. తల్లిదండ్రుల సీన్లు కానివ్వండి, పిల్లల సీన్ కానివ్వండి, అతను పడే బాధలు కానీ. పాత సినిమాలు గుర్తుకొచ్చాయి నాకు. పాత సినిమాల్లో సెంటిమెంట్ ఎలా ఉందో, పెద్దవాళ్ళు ఎలాగైతే మనకి పాత రోజుల్లో ఎలా ఉండాలిరా, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి అనే విధంగా చెప్పిన విధంగా సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ ఉంది. ఎక్కడ సాంగ్స్ కూడా ఎట్టబడితే అట్ట పెట్టకుండా సెంటిమెంట్, సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ పెట్టారు. సిచ్యువేషన్ బట్టి సాంగ్ వచ్చింది. కాబట్టి సినిమా అన్ని విధాలుగా ఎక్కడ బోర్ లేకుండా అన్ని విధాలుగా చాలా బాగుంది. అందరూ వచ్చి ఈ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. స్టోరీ ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ ఏదో అనుకున్నాను కానీ సెకండ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఆ పిల్లల గురించి, అమ్మ గురించి బాగా నచ్చింది నాకు. అది కూడా సూపర్, చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ కూడా సూపర్, చాలా బాగున్నాయి. మిస్టర్ కళ్యాణ్ మూవీ చాలా బాగుందండి. మంచి కాన్సెప్ట్తో తీశారు. అండ్ ఫైట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఎమోషనల్ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ అంటే ఎమోషనల్. మంచి కాన్సెప్ట్ అంటే సూపర్ కాన్సెప్ట్. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ ఆసమ్ ఉన్నాయి. సాంగ్స్ అయితే వేరే. ఇంకా యాక్టర్స్ డిడ్ దేర్ లెవెల్ బెస్ట్ అండి. సూపర్ అంటే సూపర్. హీరో అయితే మస్తు యాక్టింగ్ చేసారు. అందరు చాలా బాగా యాక్షన్. కామెడీ అయితే ఇక నవ్వలేక అంతే. ధనజ్ గారి గురించి ఏం చెప్పాలి, ఇంకా సూపర్ కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉండిపోయాం. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఫైట్స్ సూపర్.
అదే మదర్ సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ అయితే చాలా లాస్ట్లో అయితే నాకు నిజంగా మస్తు కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అంత ఎమోషనల్ చాలా వేరే ఉందండి మూవీ అయితే. సెకండ్ హాఫ్ మొత్తం మస్తు ఎమోషనల్గా అనిపించింది. జనరల్గా చూడొచ్చండి. సెకండ్ హాఫ్ మొత్తం మదర్ సెంటిమెంట్ అంటే జనరల్గా సొసైటీలో జరుగుతున్నవి కదండి ఇవన్నీ. ఒక పర్సన్ ఇంత మంచిగా అంటే రోడ్ పైన అలాంటి వాళ్ళని కూడా చేరదీస్తున్నట్టే చాలా హైలైట్ అనిపించింది. చాలా బాగుందండి మూవీ. మిస్టర్ కళ్యాణ్ ఎవ్రీవన్ షుడ్ వాచ్ దండి. సినిమా వచ్చేసి వేరే లెవెల్ బ్రో. ఇది సినిమా వచ్చేసి కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్ని రకాలుగా తీశారు బాగా. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా వచ్చేసి ఆ సినిమాలో అది కొత్త కాన్సెప్ట్. ఇది చాలా మూవీస్ ఇప్పటి వరకు చూస్తున్నాము. సినిమా వచ్చేసి సిబిఐ అనేది కొత్త కాన్సెప్ట్. అది ఆయన ఏ విధంగా దాంట్లోకి వస్తాడు అనేది సినిమా. అది కంటెంట్ అంటే కూడా చాలా బాగుంది. ఈ మూవీలో హీరో కూడా మన కార్తిక్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఫైట్స్ కానీ, ఆ వెలివేషన్ కానీ, సాంగ్స్, లొకేషన్ కానీ, ఆ యాక్టింగ్ కానీ బాగా చేశాడు. ఇదంతా కూడా బాగా డైరెక్షన్ వేరే లెవెల్. అదే కొత్త కాన్సెప్ట్. ఇది ఇలాంటి మూవీస్ రావాలి. ఎందుకంటే కొత్త కొత్త కథలతో రాతే కొంచెం జనాలు కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఇంకా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ కూడా చాలా హార్ట్కి టచ్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ మదర్ సెంటిమెంట్ కావచ్చు, కానీ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పే డైలాగులు కానీ చాలా బాగుంది. అన్ని విషయాల్లో కూడా బాగా తీశారు సినిమా. చాలా బాగుంది. ఫ్యామిలీ చూసుకోవచ్చు. అది యూత్కి బాగుంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, సెంటిమెంట్. ఎందుకంటే మూవీలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకే రకంగా మూవీ అయితే తీసుకెళ్ళలేదు కదా, అన్ని రకాలుగా తీసుకెళ్ళాడు మూవీ అనేది. రెండు కమర్షియల్గా యాక్సెప్ట్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇది బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది. ఇది మిస్టర్ కళ్యాణ్ అంటే సూపర్ అండి. అంటే ఫస్ట్గా ఇది ముందుగా కంటెంట్ ఎంచుకున్నందుకు ప్రొడ్యూసర్ గారు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, హీరో కావచ్చు, సూపర్. అసలు కంటెంట్ సూపర్ అంటే సూపర్. కొత్త కంటెంట్ అసలు ఇప్పటివరకు అట్లాంటిది లేదు ఎక్కడైనా. అంటే ఫ్యామిలీ కోసం కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ కోసం కావచ్చు, ఒక అమ్మాయి అంటే తప్పు పనులు చేసి ఫ్యామిలీని చూసుకుంటుంది. ఫస్ట్ టైం ఒక అబ్బాయిని చూపించారు కదా, అది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. డైరెక్షన్ సూపర్ అండ్ యాక్టింగ్ అయితే అదర్స్ అసలు అందరిది. ఫైటింగ్ సీన్లు కూడా చాలా బాగా పెట్టారు. ముందుగా చెప్పాలంటే ఇందులో నాకు నచ్చిందంటే కంటెంట్ అండి. డిఫరెంట్ అంటే డిఫరెంట్. ఇన్ని రోజులకి చాలా డిఫరెంట్ కంటెంట్ వచ్చింది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు చాలా కంటెంట్ నచ్చింది. ఇంకోటి మూవీ చూస్తుంటే ప్రతిసారి ఏడుపు వస్తుంది. ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా అని చెప్పేసి అనిపించింది. సాంగ్స్ కూడా మంచిగా అంటే సారీస్ అదంతా అమ్మాయిలది అది సపరేట్, కానీ కంటెంట్ అయితే అదర్స్ అండి. నాకు చాలా నచ్చేసింది. ఇంకా చెప్పాలనుంది మూవీ గురించి గుర్తు తెచ్చుకొని. నేను చెప్తూ ఉంటే మీరు చూస్తూనే ఉండాలి. అందరు వచ్చి ఈ మూవీని తప్పకుండా చూడండి. చాలా బాగా నచ్చింది నాకు. 100% చెప్తున్నా. మీరు అయితే లేరండి అట్లాంటి వాళ్ళని చూడలేదు, కానీ అలాంటి చేస్తారు. ఐ మీన్ అట్లాంటి యాప్స్ ఉంటాయి, అబ్బాయిలని అమ్మాయిలు పిలుస్తారు అని విన్నాను, కానీ కంటెంట్ రూపంలో ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, అబ్బాయిలకు కూడా అని చూపించారు. చాలా బాగుంది. నాకు బాగా నచ్చేసింది. మిస్టర్ కళ్యాణ్ మూవీ మాత్రం చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు మంచి ఎక్స్పీరియన్స్తో ఎన్ని మూవీస్ చేశారో నాకు తెలియదు, కానీ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ప్రపంచానికి. ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో వస్తున్నారు సిటీకి. ఎలా తింటున్నారో బతుకుతున్నారో, బ్యాచిలర్ లైఫ్ మాత్రం కళ్ళగట్టినట్టు చూపించారు ఇక్కడ. అది నిజంగా రియల్ లైఫ్లో జరుగుతుందండి. రియల్ లైఫ్లో జరిగేది ఇచ్చారు మెసేజ్. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. తను తినడానికి కూడా లేని టైంలో ఎంత కష్టపడి పైకి వచ్చాడు. తను ఒక తప్పు చేశాడంటే దానికి ఒక రీజన్ ఉంది, కానీ ఇప్పటివరకు నిజంగా తప్పును చూసే వాళ్ళు ఉన్నారు, కానీ దాని వెనక రీజన్స్ని ఎవరు చూడరు. కానీ ఈ మూవీలో మాత్రం మంచి మెసేజ్ ఇచ్చారండి డైరెక్టర్ గారు. కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, ఎంత ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ ఇచ్చారు. కానీ సూపర్ హిట్ అయిద్దండి. నేనైతే సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి చూసా. ఫస్ట్ బోరింగ్ అనిపించింది, కానీ లాస్ట్ వరకు నేను ఏడ్ చేస్తానండి మూవీలో. వద్దులో నుంచి వెళ్ళాలనుకున్న దాన్ని కూడా ఆగిపోయి మూవీ మొత్తం కంప్లీట్ చూసా. ఈ మూవీ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. నిజంగా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి బాగుందండి. కామెడీ బాగుంది. సప్తగిరి గారు కామెడీ అయినా సరే, చిల్డ్రన్స్ విషయంలో పేరెంట్స్ ఎలా ఉండాలన్న విషయం, అందులోటి హీరో చేసిన సాక్రిఫైస్ తన లైఫ్లో తన గర్ల్ ఫ్రెండ్ గురించి, వేరే వాళ్ళ మదర్ గురించి, ఫాదర్ గురించి తను చేసిన ప్రతిదీ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి మంచి కొత్త మూవీస్ చేసి ఈ జనరేషన్కి మంచి దారి చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. ఏం సినిమా బయట, ఏం సినిమా! మిస్టర్ కళ్యాణ్ మామూలుగా లేదు, అదిరిపోయింది. అసలు సినిమా అంటే ఇలా ఉండాలి. డైరెక్టర్ గారు పండు సార్ మామూలుగా దిగలేదంటే కామెడీ అయితే అల్టిమేట్ కామెడీ, వండర్ఫుల్. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే ప్రతి ఒక్కరు నవ్వుతాడు, అసలు నవ్వడం అంటూ ఉంటాడు. సినిమా మాత్రం ఇలా ఉండాలి సార్. నిజంగా ఫుల్ కామెడీ, సెంటిమెంట్. సినిమాలో ఒకటి ఉంది, ఒకటి లేదనుకుంటూ అన్నీ ఉన్నాయి. నాకు సినిమా అంటే ఇలా ఉండాలి సార్. పండు సార్ ఏదేమైనా నిజంగా ప్రొడ్యూసర్ సార్ అయితే బరాబర్ మెచ్చుకుంటారు సార్. నిజంగా
ఈ సినిమాలకి కలెక్షన్లు మామూలుగా ఉన్నాయో. కలెక్షన్లు అంటే అల్లా తప్ప కలెక్షన్ కాదుగా, ఎవరు ఉంచలేరు అలా ఉంటాయి కలెక్షన్లు. సూపర్ అల్టిమేట్ సినిమా మాత్రం మొత్తానికైతే ఒక ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు. ఇలా కామెడీ నిజంగా చెప్పాలంటే అబ్బా తాగబోతురు అమ్మాయి సన్న అయితే ఇరగా తీసినన్న మామూలుగా చేయలేదు, ఒట్టి మామూలుగా మాటలు కాదు, అల్టిమేట్ మాటలు అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రేంజ్లో ఉంది కామెడీ సెంటిమెంట్. నిజంగా అన్న ఇక్కడెక్కడ ఉండు సూపర్ ఉందన్న. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే నీ కామెడీ ఎంత ఎంజాయ్ చేసినావు, సెకండ్ హాఫ్ కామెడీ కంటే సెంటిమెంట్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసిన. అల్టిమేట్ అన్న స్టోరీ గురించి అయితే ఒకటి మాట అన్న. నిజంగా ఈ తరము జనరేషన్ సినిమా చూడాలంటే ఇలాంటి సెంటిమెంట్ సినిమాలు కామెడీ ఎన్ని రోజులైనా ఇలాంటి సినిమాలు చూడక చాలా బాగున్నాయి. ఎవ్వరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. మిస్టర్ కళ్యాణం తప్పకుండా చూడండి, ఎందుకంటే మిస్ అవ్వద్దు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ ఇంకోటి చెప్పాలనుకున్న బ్రదర్, కెమెరామ్యాన్ గారు అయితే అల్టిమేటెడ్ సార్. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క సాంగ్స్ బ్రదర్, ప్రతి సాంగ్ హైలైట్ బ్రదర్. ఒక సాంగ్ బాగుంది, ఒక సాంగ్ బాగాలేదు అనుకుంటే ప్రతి సాంగ్ హైలైట్ ఉంది. ప్రతి ఒక్కరు సినిమా కోసం మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా చాలా బాగుంది. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మిస్టర్ కళ్యాణం తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది, అద్భుతమైన సినిమా. ఇంకేంటి బ్రదర్, చాలా డిఫరెంట్ బ్రదర్. నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. అంటే స్టోరీలలో ఎన్నో స్టోరీలు ఉన్నా కూడా ఇది చాలా డిఫరెంట్ కంటెంట్ తోటి వెళ్ళిపోయింది బ్రదర్. సినిమా ఒక మాటలు చెప్పాలంటే కంటెంట్ తోటి వెళ్ళిపోయింది. ఇంకా దాని గురించి అయితే స్టోరీ గురించి అయితే మాట్లాడే అవసరం లేదు, ఒక కంటెంట్ తోటి వెళ్ళిపోయింది. హీరో హీరోయిన్ నిజంగా డైరెక్టర్ గారు అయితే ఒక ఆర్టిస్టులతో ఎలా చేయించుకోవాలనుకుంటారో, పండుగ సార్ గారు అయితే నిజంగా అలాగే చేయించుకోరు. ఒక ఆర్టిస్ట్ నుంచి ఎంత రాబట్టుకోవాలనుకుంటే అంత డబల్ రాబట్టుకురు. అంటే కమర్షియల్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే ఇది కమర్షియల్ అయితే కాదు. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ తోటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన సినిమాలు అంటే మనం చాలా రోజులు అయింది, కంటెంట్తో ఉన్న సినిమాలు చాలా రోజులైంది కదా. నాకైతే కంటెంట్ చాలా బాగా నచ్చింది అన్న స్టోరీ. ఈ సినిమాకి ఎవరు బాగా కనెక్టర్ అయితే అంటే నాకు తెలిసి హీరో హీరోయిన్ అయితే పర్ఫెక్ట్ ఉందన్న. అలాగే ఎలాంటి ఆడియన్స్ కాదన్న, ప్రతి ఒక్కరు అంటే క్లాస్ మాస్ లేకుండా అందరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్కరు కంటెంట్తో ఉన్న సినిమాలు ప్రతి ఒక్కరు ఆదరిస్తారు కదా, కంటెంట్తో వచ్చిన సినిమా అన్న ఇదైతే. ప్రతి ఒక్కరు అన్న కామెడీ అంటే సినిమాలు అదే చెప్పాను, కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి ఏది డిసప్పాయింట్ లేకుండా ఉంటుంది సినిమాలో. ఇది ఉంది ఇది లేదనుకుంటే ప్రతి ఒక్కటి ఉంది సినిమా ట్రూత్. ఇంకా చెప్పాలంటే ఇలాంటి చాలా ఉన్నాయన్న సినిమాలో. లొకేషన్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి అన్న చాలా అద్భుతంగా ఉంది. ఎవరు మిస్ కాకుండా మాత్రం ఖచ్చితంగా చూడండి మిస్టర్ కళ్యాణం. థ్యాంక్ యూ అన్న. చాలా బాగా నచ్చింది. హీరో మంచి చేశాడు. అందులో పిల్లల గురించి అమ్మ గురించి నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే నాకు నచ్చింది. సెకండ్ హాఫే నాకు బాగా నచ్చింది. అంటే సెకండ్ హాఫ్ అమ్మ గురించి పిల్లల గురించి తను ఏ పొజిషన్లో నుంచి ఎలా వచ్చాడు అవన్నీ ఉన్నాయి కనుక నాకు నచ్చింది. ఫస్ట్లో నాకు అస్సలు అర్థం అవ్వలేదు. చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది చూస్తే. సాంగ్స్ కూడా బాగున్నాయి. కొత్తగా ఉంది, ఇన్ని సినిమాలు చూసిన దాంట్లో కొంచెం కొత్తగానే ఉంది. అందరికి నమస్కారం అండి. ఇప్పుడే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూశాను, చాలా బాగుంది. మంచి మెసేజ్ పిక్చరు, మంచి ఎమోషనల్ పిక్చరు, సెంటిమెంట్ ఉంది. లవర్స్ అయితే కంపల్సరీ చూడొచ్చు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. మిస్టర్ కళ్యాణ్ లవ్ సాగా అని చిన్న టైటిల్ ఇచ్చారు కింద. ఆ లవ్ సాగా అనేది మీరు ఇక్కడ పర్టికులర్గా చూడవచ్చు. ఓవరాల్గా డైరెక్టర్ గారు చాలా బ్రేక్లు ఇచ్చారు మిడిల్లో స్టోరీలో. ఎక్కడి నుంచో తీసుకెళ్ళి ఎక్కడికో అట్లా మిడిల్లో చాలా బ్రేక్లు ఇచ్చారు. అవి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. అందరూ చూడదగ్గ మూవీ ఇది, అందరికీ ఎంటర్టైన్మెంట్ మూవీ. కంపల్సరీగా చూడవచ్చు, మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ కళ్యాణ్ చాలా బాగుంది బ్రో. యూత్కి కావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చింది. మిస్టర్ కళ్యాణ్ డైరెక్టర్ పండు చాలా బాగా తీశారు బ్రో. డైరెక్టర్ గారు కళ్ళకు అద్దినట్టుగా తీసుకొచ్చారు స్టోరీ. ఫస్ట్లో అంతా నార్మల్గా కామెడీతో నడుచుకుంటూ వచ్చింది. సప్తగిరి కామెడీ చాలా చాలా బాగుంది బ్రో. ధనరాజు గారిది ఓ చేయి లేకుండా ఓ చేయితోటి ఇలా వస్తూ బాగా అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగా ఇచ్చారు బ్రో. డైరెక్టర్ గారు అయితే చాలా బాగుంది. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే
హీరో గారు స్టార్టింగ్లో అది నార్మల్ ఏంది ప్లే బాయ్ది స్టోరీ అనేసి అనుకున్నాము, కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది బ్రో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మదర్ సెంటిమెంటు, యూత్ సెంటిమెంటు, ఒక ఫ్రెండ్షిప్ సెంటిమెంటు ఒక్కటి కూడా తగ్గకుండా తీశారు బ్రో. మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమున్నాయి? నాకు బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే హీరో గారు వాళ్ళ ఏమీ లేకుండా ఒక దగ్గరకు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ని కలిసి, అలా ఫ్రెండ్ ద్వారా అలా అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళ మదర్ గురించి చనిపోయేసి ఏమీ చేయాలి తెలియని సిచ్యువేషన్లో ఒకటి అనుకుంటాడు. అలా మెల్లగా అతను జర్నీ స్టార్ట్ చేస్తుంటాడు. సాంగ్స్ అయితే సూపర్ బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాళ్ళు వెళ్ళిన లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి బ్రో. లొకేషన్స్కి అయితే ఫిదా అయిపోయినా. ఫుల్ కొత్తగా ఉంది బ్రో. యూత్ని తొందరగా అట్రాక్ట్ చేసుకున్న స్టోరీ ఇది. ఫ్యామిలీస్ చూడొచ్చు, యూత్ అయితే తొందరగా అట్రాక్ట్ అయిపోతారు బ్రో. ఇలా స్టోరీకి అయితే ఫిదా. అందరూ రొటీన్గా లవ్ స్టోరీస్ తీస్తున్నారు, ఇలాంటి స్టోరీస్ తీసుకెళ్ళండి బ్రో, యూత్ తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. బ్రో ఏం సినిమా చూసారు? మిస్టర్ కళ్యాణ్. ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది బ్రో, ఇంట్రెస్టింగ్ ఉంది. సప్తగిరి కామెడీ కూడా చాలా బాగుంది, చాలా నవ్వుకున్నాను నేను. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది, చాలా నచ్చింది నాకు. ఫ్యామిలీతో కూడా వచ్చి చూస్తాను. హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా నచ్చింది నాకు. ఈ స్టోరీ యూత్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతుందా? ఖచ్చితంగా చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే యూత్కి ఈ స్టోరీ బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ ఉందని అన్నారు, ఎంతవరకు ఉంది? కనెక్ట్ అయ్యారు? సీరియస్ చాలా కనెక్ట్ అయ్యాను నేను. ఎమోషనల్గా హీరో కానీ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ బాగా ఎమోషనల్గా యాక్ట్ చేయడం వల్ల మాకు కూడా కొద్దిగా కళ్ళకి నీళ్ళు రావడం కానీ జరిగింది. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఖచ్చితంగా మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి చూడాలని చూస్తాం. ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొచ్చి చూస్తాం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దగ్గర 5-6 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగా తీశారు. లొకేషన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డైరెక్షన్ టీం వర్క్ ఎలా ఉంది? డైరెక్షన్ టీం వర్క్ చూస్తే చాలా ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగా తీశారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా మెసేజ్ ఉంది, చాలా ఇది ఉంది. కుటుంబ సమేతంగా చూడగలిగిన సినిమా ఇది. చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఉంది. సీనియర్స్ చేసినట్టు చేశారు, కొత్త వాళ్ళు చేసినట్టు ఆ ఫీలింగే లేదు. చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. స్టోరీ ఎలా ఉందండి? చాలా కొత్తగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఆలోచింపజేసే స్టోరీ ఇది. ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసే సబ్జెక్ట్ ఇది. చాలా బాగుంది. ఈ సినిమాని ఏ కేటగిరీ వాళ్ళు చూడొచ్చు? ఫ్యామిలీ 100% ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. అందరికీ మెసేజ్, ఫ్యామిలీ మెసేజ్ వెళ్ళే సినిమా ఇది. యూత్కి మెసేజ్ వెళ్ళే సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా క్లారిటీగా చాలా బాగున్నాయి. చాలా అందంగా తీశారు. డైరెక్టర్ గారు చాలా ఇదిగా తీశారు, సీనియర్ లాగా తీశారు. చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే పెద్ద హీరోల లాగానే చాలా బాగా అద్భుతంగా చేశారు. రొటీన్ కాకుండా స్టోరీ కొంచెం కాన్సెప్ట్ స్టోరీ కానీ డిఫరెంట్ ఉంది. అందరూ సప్తగిరి కానీ దండన్న కానీ ప్రతి ఒక్కరు అప్ టు దేర్ మార్క్. చాలా డీసెంట్ మూవీ. హీరో హీరోయిన్ కూడా వాళ్ళు కొత్త అయినా చాలా బాగా చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ లాగా ఇద్దరు రొమాన్స్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి. విజువల్స్ కూడా సూపర్ సినిమా. డైరెక్షన్ కూడా సూపర్ చేశారు. బండు గారు చాలా బాగా చేశారు డైరెక్షన్. చాలా బాగుంది సినిమా. బాగుంటే క్లైమాక్స్ అని సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. రియల్లీ యూత్ని బాగా అట్రాక్ట్ చేసే సినిమా. చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అసలు మూవీ చూసినంతసేపు చాలా బాగా అనిపించింది. ఇన్వాల్వ్ అయిపోయాను మూవీలో.